హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమిడి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో we are going to learn 2 marks most important questions from the environmental chemistry. Basically గా environmental chemistry నుంచి క్లాస్ 11th IPE environmental chemistry నుంచి మనకి 2 మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్ అనేటువంటి వస్తాయి అల్టిమేట్గా. సో ఈ వీడియోలో మనం 16 మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకోబోతున్నాం. మోస్ట్ ప్రాబబిలిటీ ఏంటంటే ఈ 16 2 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది. సో దట్స్ వై ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. మ్యాక్సిమం 30 మినిట్స్ ఉంటుంది కావచ్చు వీడియో డ్యూరేషన్. 30 మినిట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ నేర్చుకుంటున్నారంటే ఇది వర్తే. ఓకేనా? వర్త్ మామా, వర్త్. ఓకేనా? కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్. ఓకేనా? లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ అన్న. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, 16 క్వశ్చన్స్ అని చెప్పిన కదా. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే COD. సార్ వాట్ ఈస్ COD? ఈ COD దేని గురించి చెప్తుంది? COD గురించి చెప్పబోయే ముందు మీకు BOD అంటే ఏంటో కూడా తెలియాలి. COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇదిగో చూడండి, ఇదిగో ఇన్నిసార్లు మనకి అడిగాడు ఏపీలో, టీఎస్లో, మనకి ఏఏఈలో అడిగాడు, డీటెయిల్స్ కూడా ఉంది. COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అదేవిధంగా BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఈ రెండింటి పని ఏంటంటే డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ది వాటర్, అంటే వాటర్లో ఉన్నటువంటి పొల్యూషన్ని, ఎంత పొల్యూషన్ ఉంది కనుక్కోవడానికి ఈ రెండింటిని మనం యూజ్ అనేటువంటి చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టాక్ అబౌట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, COD. It is the amount of the oxygen required to oxidize organic substances present in the polluted water. ఒక పొల్యూటెడ్ వాటర్లో, ఓకేనా, ఒక పొల్యూటెడ్ వాటర్లో, ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఒక పొల్యూటెడ్ వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, ఓకేనా, ఒక పొల్యూటెడ్ వాటర్ లోపల ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని మనం ఆక్సిడైజ్ చేయాలి అన్నట్టయితే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ అవసరం అవుతుందో, రిక్వైర్ అవుతుందో, దాన్ని మనం ఏమంటాం నాన్న? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, COD అంటాం. బేసికల్గా పొల్యూటెడ్ వాటర్ పొల్యూటెడ్ ఎలా అవుతుంది? దాంట్లో ఏదైనా హార్మ్ఫుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ వచ్చినట్టయితే ఆ వాటర్ పొల్యూట్ అవుతుంది. ఓకేనా? ఈ హార్మ్ఫుల్ ఏవైతే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయో వీటిని ఆక్సిడైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ అవసరం అవుతుందో దాన్ని మనం కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అండ్ బేసికల్గా దీని ద్వారా మనం డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ది వాటర్ని మనం కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD. ఓకేనా? ఇది కూడా డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ని కనుక్కుంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ amount of the oxygen used by a suitable microorganisms present in the water during the 5 days at 20 degrees centigrade. 5 days during the 20 degrees centigrade nana. ఓకేనా? వాటర్ లోపల ఉండేటువంటి ఏవైతే కెమికల్ ఆర్గానిజమ్స్ ఉంటాయో, ఓకేనా, కెమికల్ ఆర్గానిజమ్స్ ఉంటాయో, ఓకేనా, అవి ఒక 5 days ఆఫ్ టైంలో 20 degrees centigrade దగ్గర 5 days ఆఫ్ టైంలో అవి ఎంత అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటాయో. మీరు ఆక్సిజన్ లేని బ్రతకలేము, మేము ఆక్సిజన్ లేని బ్రతకలేము, ప్రపంచంలో ఉన్న, ఓకేనా, ఏ ప్రాణం ఉన్నటువంటి జంతువులైనా, మైక్రో ఆర్గానిజమ్స్ అయినా అవి ఆక్సిజన్ లేకుంటే బతకలేవు. అఫ్కోర్స్ మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మనకైతే ఆక్సిజన్ కావాలి. అదేవిధంగా వాటర్ లోపల ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకి ఆక్సిజన్ కావాలి కదా. ఎస్, అవి 5 days ఆఫ్ టైంలో 20 degrees centigrade దగ్గర, ఓకేనా, 20 degrees centigrade దగ్గర అది ఎంత అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ని యూజ్ చేసుకున్నాయి దాన్నే మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. దీని ద్వారా మనం డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ది వాటర్ని మనం కనుక్కోవచ్చు. క్లియర్? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆక్సిడైజ్ కాజ్ యాసిడ్ రెయిన్, విచ్ ఆక్సైడ్స్ కాజ్ యాసిడ్ రెయిన్ అండ్ వాట్ ఈస్ ద pH వాల్యూ? ఏ ఆక్సైడ్స్ అనేటువంటివి యాసిడ్ రెయిన్స్ని కలగజేస్తాయి అండ్ దానికి సంబంధించిన pH ఎంత ఉంటుంది? వెరీ సింపుల్ నాన్న. నైట్రోజన్, సల్ఫర్, కార్బన్కి సంబంధించిన ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్,
కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ గనక వాటర్లో డిజాల్వ్ అయినట్టయితే మనకి రెయిన్ వాటర్ పైన ఉంటుంది కదా, ఓకేనా. ఇప్పుడు వాటర్లో డిజాల్వ్ అయినాయి అనుకోండి, ఓకేనా. ఈ డిజాల్వ్ అయినటువంటి వాటర్ ఆవిరైపోతుంది, ఆవిరైపోయిన వాటరే పైకి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆల్రెడీ ఏంటిది, ఇదిగో ఇవన్నీ డిజాల్వ్ అయి ఉన్నాయి కదా, ఓకేనా. అవి పైనుంచి కింద పడ్డాయి అనుకోండి, యాసిడ్, ఓకేనా, ఏంటి మనకి రెయిన్ని కాజ్ అనేటువంటి చేస్తాయి, ఓకేనా. రెయిన్ వాటర్, ఓకేనా. ఆ రెయిన్ వాటర్ మనకి ఏంటిది యాసిడ్ రూపంలో కింద పడి మనకి ఏంటి యాసిడ్ రెయిన్స్ అనేటువంటి కలుగుతాయి. దాని ద్వారా మనకి చర్మానికి చాలా హాని అనేటువంటి జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. బేసికల్గా యాసిడ్ రెయిన్ యొక్క pH అనేటువంటిది 5.6 ఉంటుంది. బేసికల్గా 7 కంటే తక్కువ ఉన్నట్టయితే యాసిడ్. సో 5.6 ఈజ్ నథింగ్ బట్ 7 కంటే తక్కువ ఉంది కాబట్టి విచ్ ఇస్ అన్ యాసిడ్. క్లియర్ ఎవ్రీబడి, ఓకేనా. సింపుల్గా చెప్పండి, ఏ ఆక్సైడ్స్? నైట్రోజన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ సంబంధించిన ఆక్సైడ్స్, సల్ఫర్కి సంబంధించిన ఆక్సైడ్స్, కార్బన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ అయి ఉండడం వల్ల ఒకవేళ రెయిన్ వాటర్ నుంచి అవి కనుక డిజాల్వ్ అయి మన పైన పడ్డట్టయితే వాటిని మనం యాసిడ్ రెయిన్ అంటామన్నా. ఈ యాసిడ్ రెయిన్కి సంబంధించినటువంటి pH వాల్యూ అనేటువంటిది 5.6 అనేటువంటి ఉంది, ఓకేనా. నెక్స్ట్, యాసిడ్ రెయిన్స్ ఆర్ హార్మ్ఫుల్లే కదా. ఎస్, వై, ఎందుకు? లేదంటే నేమ్ టు మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది కాస్డ్ బై ద అంటే యాసిడ్, అంటే మనకి ఒక 2 ఎఫెక్ట్స్ ఏమన్నా చెప్పండి, మనకి ఎలాంటి కాజెస్ అనేటువంటి షో అనేటువంటి చేస్తాయి. ఏంటి ఈ యాసిడ్ రెయిన్స్ అనేటువంటి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ని మనకు షో చేస్తాయి, ఓకేనా, యాసిడ్ రెయిన్స్ అనేటువంటి. లేదంటే యాసిడ్ రెయిన్ ఎందుకు హార్మ్ఫుల్, దీనికి మనం ఈ రెండింటి కూడా ఒకటే ఆన్సర్. చూడండి, ఇగో టీఎస్లో 3 times అడిగాడు, ఏపీలో కూడా 3 times అడిగాడు. చూడండి, ఇగో యాసిడ్ రెయిన్స్ ఆర్ రెడ్యూస్డ్ ద లైఫ్ ఆఫ్ మనకి బిల్డింగ్స్ అండ్ హిస్టారికల్ మూమెంట్స్ ఉంటాయి కదా మై డియర్ స్టూడెంట్స్, ఏమైనా పురాతనమైనటువంటి కట్టడాలు, ఓకేనా, పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటి లైఫ్స్ని ఇది రెడ్యూస్ అనేటువంటి చేస్తుంది. యాసిడ్ రెయిన్స్ కనుక వాటిపైన పడ్డట్టయితే అవి మనకి ఏమైతే మెడిసిన్ పెచ్చులు ఊడిపోవడం కావచ్చు, దాని కలర్ మొత్తం పాడైపోవడం కావచ్చు మనకి జరుగుతుంది. నెక్స్ట్, యాసిడ్ రెయిన్స్ decreases the fertility of the soil by the reducing the pH value of the soil. నాన్న మనకి భూమి లోపల, భూమి నుంచి మనకి ఇప్పుడు పంట చేస్తారు కదా ఫార్మింగ్, అక్కడ మనకి మొక్కలు రావాలి అన్నట్టయితే ఖచ్చితంగా మనకి సాగు భూమిలో ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ది pH వాల్యూ అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ యాసిడ్ వచ్చి అదే భూమి పైన పడడం వల్ల ఆ సాయిల్ ఏదైతే పంట భూమి ఉంటుందో దాని ఫర్టిలైటీ అంటే ఏంటి, మనకి సాగు చేసేటువంటి గుణం, పంటని పండించేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో ఆ భూమి సారవంతంగా ఉంటేనే పంటలు పండుతాయి. నిస్సారవంతంగా అంటే సారవంతత మొత్తం తగ్గిపోతుంది అన్నట్టు. అలా అది ఫర్టిలిటీని తగ్గిపోయి ఆ సాయిల్ అంటే పనికి రాకుండా అయిపోతుంది. దాంట్లో మనం ఇంకా వ్యవసాయం చేయలేం. అండ్ యాసిడ్ రెయిన్స్ డిక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ ది డ్రింకింగ్ వాటర్. ఎస్, ఒక డ్రింకింగ్ ఇప్పుడు భూమి మీద పడి అవి భూమి లోపలికి ఇనికిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, డ్రింకింగ్ వాటర్ కూడా మన భూమి లోపల నుంచి వస్తుంది కదా. సో డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి క్వాలిటీని ఇది డిక్రీజ్ అనేటువంటి చేస్తుంది. నెక్స్ట్, యాసిడ్ రెయిన్స్ డిక్రీజెస్ ద ప్రొడక్టివిటీ ఫర్ ద ఫిష్ వాటర్ ఖచ్చితంగా వాటర్లో ఉన్నటువంటి ఫిషెస్ అనేటువంటి వాటిని చనిపోతాయి, వాటి ప్రొడక్షన్ కూడా దెబ్బ అనేటువంటి తింటుంది, ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ హోల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ వాటిని మనకి ఫార్మ్డ్ ఇన్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్లో హోల్స్ ఫామ్ అయితే మనకేం జరుగుతుంది? మెన్షన్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్ డ్యూ టు ద డిప్లేషన్ ఆఫ్ ది ఓజోన్, ఓకేనా, ఓజోన్ లేయర్. ఈ రెండింటిని మనం రాయాలి. హోల్స్ జనరల్గా ఓజోన్ లేయర్లో ఎప్పుడు వస్తాయి మై డియర్ స్టూడెంట్స్? ఎప్పుడైతే యూవీ రేస్ పాస్డ్ త్రూ ద హోల్. సో మనకి ఎప్పుడు ఫామ్ అయితే మై డియర్ స్టూడెంట్స్? వెన్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఓజోన్. ఓజోన్కి హోల్స్ ఎలా పడతాయి? క్లోరోఫ్లోరోకార్బన్స్. రీజన్ అడగలేదు, ఓకేనా. వాట్ హ్యాపెన్స్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఓజోన్ అంటే ఓజోన్ లేయర్కి హోల్స్ పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను అంతే. ఎందుకు పడుతున్నాయి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, ఓకేనా. బట్ హోల్స్ పడ్డ తర్వాత ఏం జరుగుతుంది క్వశ్చన్ అడుగుతాను. మనకి క్వశ్చన్ ఏంటంటే, మనకి ఆన్సర్ ఏంటంటే, మనకి బేసికల్గా ఓజోన్ లేయర్కి మనకి హోల్స్ పడడం వల్ల యూవీ రేసెస్ అనేటువంటివి ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా ఎర్త్ పైన పడతాయి. ఎర్త్ పైన మనం ఉన్నాం, సో మన పైన కూడా డైరెక్ట్గా పడతాయి. అదేవిధంగా జంతువుల పైన కూడా కరెక్ట్గా పడతాయి. కాబట్టి సో ద యూవీ రేసెస్ మనకు ఏమేం హాని కలిగిస్తాయంటే స్కిన్ క్యాన్సర్ని, మన స్కిన్ పైన పడితే స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అదేవిధంగా మనకి కాంట్రాక్ట్ ఆఫ్ ది ఐస్ని దెబ్బతీస్తే మెడిసిన్స్. నెక్స్ట్, డిక్రీజ్ ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ది సాయిల్. సాయిల్ లోపల ఉండేటువంటి తేమని తగ్గిస్తుంది, మాయిశ్చర్ని. అండ్ డిక్రీజ్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్లాంట్స్.
ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రక్రియ జరగకుండా ఆపుతుంది. ఫోటోసింథసిస్ జరిగినట్టయితేనే ఏ మొక్క అయినా కూడా అది పువ్వులు పూయడం కావచ్చు, అదేవిధంగా మనకి పండ్లను కావచ్చు ఇస్తుంది. అలా ఇస్తేనే వాటిపైన ఆధారపడే మనం బ్రతుకుతున్నాం. మొక్కలకు ఏమన్నా అయితే మనం కూడా జంతువులు ఉండే మనం ఉండం. ఓకేనా సార్? మొక్కలు ఏమన్నా అయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఉంది, నేను చికెన్ తింటాను సార్. మొక్కలు ఏమన్నా అయితే ఓకేనా? మరి కోళ్ళు ఏం తింటాయి నాన్న? మొక్కల నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్నే మనకి కోళ్ళు కూడా తింటాయి. ఈవెన్ జంతువులు ఏం తింటాయి? జంతువులు కూడా మొక్కల నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ని మనకు తింటాయి. సింహం ఉంది కదా సార్, సింహం ఏమో మరి జింకను తింటుంది. ఓకేనా? జింకను తింటుంది కదా. ఓకేనా? జింక తింటుంది. ఓకేనా? గడ్డి లేకపోతే సింహంకి ఏమైంది సార్? గడ్డి లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు సింహం తినేటువంటి చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా గడ్డిపైన ఆధారపడి ఉంటాయి, అంటే మొక్కలపైన ఆధారపడి ఉంటాయి. మొక్కలకి ఏమనైతే మనకు కూడా అయిపోయినట్టే. నెక్స్ట్, డిఫైన్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ విచ్ గ్యాస్ ఆర్ కాజ్డ్ ఇట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని డిఫైన్ చేసేసి దాన్ని ఏది కాజ్ చేస్తుంది, ఏ గ్యాస్ అనేటువంటి క్యాస్ట్ చేస్తుందో, ఏ గ్యాసెస్ కాజ్ చేస్తాయో మనకి చెప్పాలి. ఇట్ ఈస్ ద మనకేంటి, మనకి ప్రోగ్రెసివ్ వార్మింగ్ అప్ ఆఫ్ ది వాటర్ ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు ద ఏంటి మనకి బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది వాటర్ మనకి CO2 అండ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్. బేసికల్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? భౌగోళిక వెచ్చదనం అంటాం నాన్న జనరల్గా దీన్ని మనం తెలుగులో. ఓకేనా? మనకి ప్రోగ్రెసివ్ వార్మింగ్ అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ వార్మింగ్ అంటే వేడి ఎక్కడ జరుగుతుంది? ఎర్త్ సర్ఫేస్ పైన. ఎర్త్ సర్ఫేస్ పైన. ఓకేనా? ఎర్త్ సర్ఫేస్ పైన మన అట్మాస్ఫియర్ మొత్తం వేడిగా మారిపోతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? దీన్నే మనం బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ అంటాం. బ్లాంకెట్ అంటే ఏంటిది? ఇప్పుడు నా మీదకి బ్లాంకెట్ కప్పుతున్నాను, అదేవిధంగా మన ఎర్త్ పైన బ్లాంకెట్ కప్పితే ఎలా అలా అన్నట్టు దాంతో ఇలా పోచాడు. దీన్ని బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ CO2 అంటాం. అండ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాటర్ వేపర్ కూడా మనకి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నాయి. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, greenhouse effect is caused by the carbon dioxide, methane, ozone, CFCs, that means chlorofluorocarbons and water vapors in the atmosphere. Atmosphere lo ఉన్నటువంటి వాటర్ పేపర్ కూడా. ఓకేనా? నెక్స్ట్ greenhouse effect అయిపోయిందనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? వాట్ హ్యాపెన్స్ when carbon monoxide is increased in the air? కార్బన్ మోనాక్సైడ్ గాలిలో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? కాజెస్ మాత్రమే అడుగు. ఓకేనా? When carbon monoxide is inhaled, it combines with the hemoglobin to form a stable carboxyhemoglobic complex, and this prevents the oxygen supply around the body. And when it is increased, చూడు బేసికల్గా మనం గాలి లోపల కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అయితే మనం పీల్చుకున్నటువంటి గాలి నుంచి కార్బన్ మోనాక్సైడ్ మన లోపలికి వెళ్ళి మన బాడీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో రియాక్షన్ చెంది ఒక స్టేబుల్ ఆక్సీ హిమోగ్లోబిన్. ఓకేనా? కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి కాంప్లెక్స్ని మనకు ఫామ్ చేస్తుంది. ఇది ఫామ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్ సప్లైని ఇది ఆపేస్తుంది. ఏంటి? కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా? ఇట్ ప్రివెంట్స్ ద ఆక్సిజన్ సప్లై అరౌండ్ ద బాడీ. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఎయిర్, గాలిలో ఇది ఎక్కువైనట్టయితే ఇట్ కాజెస్ ద ఏంటి మనకి డిజీనెస్ ఆర్ వాటిన మనకి కోమా ఆర్ వాటిన మనకి వన్ టైమ్ ఇట్ మే బి లీడ్ టు ద డెత్ ఆల్సో. కోమాకి వెళ్ళచ్చు, డిజీనెస్కి వెళ్ళచ్చు, లేదంటే आपको समझ गए ना, डायरेक्ट పైకి వెళ్ళచ్చు. దట్స్ వై కార్బన్ మోనాక్సైడ్ ఈస్ వెరీ డేంజరస్. మనం వాడేటువంటి బైక్ల నుంచి, బుల్లెట్ బైక్ నుంచి, ఓకేనా? ఈ బుల్లెట్ బైక్కి వస్తున్న బుల్లెట్ బైక్ నుంచి మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా అన్ని బైక్ల నుంచి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, ఓకేనా, ఎక్సెప్ట్ ఎలక్ట్రికల్ బైక్స్, ఓకేనా, బ్యాటరీ బైక్స్, మిగిలిన అన్నిటి నుంచి కూడా మనకి ఒక పొగ వస్తుంది. దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ బయటకు వస్తుంది. జెట్ విమానాల నుంచి కూడా మనకి వస్తుంది. అర్థమైందా? క్లోరోఫ్లోరో అంటే మీన్ మనకి రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ నుంచి కూడా మనకి వస్తుంది, అక్కడ నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ వస్తాయి. బట్ ఓకేనా, వాహనాల నుంచి ఎక్కువగా మనకి వస్తుంది. దేనైనా మండించడం ద్వారా, బొగ్గుని కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇండస్ట్రీలో ఏదైనా మండించడం ద్వారా కావచ్చు, మనకి కార్బన్ మోనాక్సైడ్ జనరల్గా బయట కనెక్ట్ వస్తుంది. ఓకేనా? పెట్రోల్ మండించడం ద్వారా కూడా మనకు వస్తుంది. ఓకేనా? అది ఎంత డేంజరో మీకు అర్థమైంది. అందుకనే ఓకేనా మనకేంటి మై డియర్ స్టూడెంట్స్, మొక్కల్ని ఎక్కువ పెంచితే కార్బన్ మోనాక్సైడ్ అనేది తగ్గిస్తుంది. ఓకేనా? కార్బన్ మోనాక్సైడ్ అనేది తగ్గిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక మనం ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్,
మెల్లిమెల్లిగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని బంద్ చేయాలి వాడకం, ఓకేనా. అండ్ మనకు తక్కువ డిస్టెన్స్లో ఎక్కడికి వెళ్ళినట్టయితే, ఓకేనా, బెస్ట్ టు యూజ్ ద బైసికల్స్, అంటే సైకిల్ని యూజ్ చేసి తక్కువ డిస్టెన్స్లోకి వెళ్ళండి. దాని ద్వారా మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీకి ఎన్నో మంచి 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 ఓకేనా ఎఫెక్ట్స్ అనేటువంటి వస్తాయి, ఓకేనా. అంటే ఎఫెక్ట్స్ అంటే ఏది మరి సార్ పవర్ రేంజ్లో ఆ ఎఫెక్ట్ అంటే కాదు, మనకి మంచి మంచి ఓకేనా ఎఫెక్ట్స్ అనేటువంటి వస్తాయి. దాని ద్వారా ఏంటంటే హెల్తీగా ఉంటారు అంతే, ఓకే. సింపుల్గా చెప్పాలంటే మీరు అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీకు చెప్పంత పెద్దోని కాదు కానీ, ఓకేనా. ఓకేనా, అట్లా అంటారేంటి సార్, ఓకేనా, అట్లా అంటారేంటి సార్ మీరు, సార్ ఓకే. ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి, జోక్స్ అపార్ట్, వీలైనంత వరకు ఓకేనా. బైక్స్ అంటే మీన్ తక్కువ డిస్టెన్స్లోకి వెళ్ళాలి అనుకున్నట్టు డు నాట్ యూజ్ ద మోటార్ వెహికల్స్, జస్ట్ యూజ్ ద సైకిల్స్ ఆర్ వాటిన మనకి సైకిల్స్ని యూజ్ చేయండి, నడుచుకుంటూ వెళ్ళండి. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మనకి యు ఆర్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, ఐ నో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే, ఓకేనా. క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఒక రోజు ఒక 1 అవర్ నువ్వు నడవడం ద్వారా నీ హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి సెర్చ్ చేయండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, అన్ని మంచి యూజెస్ ఉంటాయి. అదేవిధంగా ఇఫ్ యూ విల్ బైసిక్లింగ్ చేయి, ఓకేనా, సైక్లింగ్ చేయి, ఓకేనా, సైక్లింగో వాట్ ఎవర్ ఇట్ మే బి, సైకిల్ నడపడం ద్వారా కూడా చాలా 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 మంచి హెల్త్కి, ఓకేనా. తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, బంద్ చేయండి. ఈవెన్ బెంగళూరులో కూడా చాలామంది నెలకు లక్షలు సంపాదించేటువంటి లక్షలు 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 అంటారు కదా మన ఇంటి దగ్గర, ఓకేనా, లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళే బైసికల్ మీద వస్తున్నారు, మంచిగా హెల్మెట్ పెట్టుకొని, ఓకేనా, ఇంత నిక్కర్లు వేసుకొని, ఓకేనా, మంచిగా సైకిల్ మీద వస్తున్నారు. దట్స్ వై యూజ్, ఓకేనా, యూజ్ సైకిల్స్ యూజ్ చేయండి, ఓకేనా. సార్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారంటే, అరే క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. దిస్ ఇస్ ఆల్సో వాట్ యాజ్ ఒక ఎడ్యుకేటర్గా ఇది చెప్పడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. అది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇవన్నీ చెప్పాలి, ఓకేనా. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పాలి, ఓకేనా, అన్నీ చెప్పాలి, ఓకేనా. ఓన్లీ సార్ అంటే ఓన్లీ వచ్చేసి బోర్డుకి 4 పాఠాలు చెప్పేసి 4 క్వశ్చన్ చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఓకేనా. మంచి చెడు అన్నీ చెప్పాలి, ఓకేనా. స్కూల్లో చాలా నేర్చుకుంటాం, ఓకేనా, చాలా నేర్చుకుంటాం, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఓకేనా, ఏది మంచి ఏది చెడు అన్నీ మనం నేర్చుకుంటాం మై డియర్ స్టూడెంట్స్. ఎథిక్స్, వాల్యూస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. డిఫైన్ ద ఏంటి మనకి రిసెప్టార్ కామా సింక్ అండ్ వాటిన మనకి స్పెసియేషన్, తప్పు చెప్పానా, ఓకేనా. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ 3 డెఫినేషన్స్ మనం రాయాలి, ఓకేనా. డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రిసెప్టార్ ఇట్ ఈస్ ద మీడియం విచ్ ఎఫెక్టెడ్ బై ద పొల్యూటెంట్. పొల్యూటెంట్ అంటే కార్బన్ మోనాక్సైడ్, ఇట్స్ అ పొల్యూటెంట్, అది గాల్లోకి వచ్చి గాలిని కలుషితం చేస్తుంది, ఓకే. ఏదైతే పొల్యూటెంట్, ఓకేనా, పొల్యూటెంట్ ఎఫెక్ట్ చేస్తుందో అంటే పొల్యూటెంట్ ద్వారా ఎఫెక్ట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఓకేనా, ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఎఫెక్ట్ గురి అయ్యాను, ఓకేనా, నన్ను ఏమంటారంటే రిసెప్టార్ అంటారు. అర్థమైందా? ఎవరైతే ఆ పొల్యూటెంట్ వల్ల మనకి బాధకి గురవుతారో, కాజ్కి గురవుతారో వాళ్ళు రిసెప్టార్. వాట్ ఈస్ సింక్? ఇట్ ఈస్ ద మీడియం విచ్ retains and interacts with the pollutant and reduces its effect. సింక్ అంటే ఏంటంటే ఏదైతే పొల్యూటెంట్ ఉంటుంది కదా, పొల్యూటెంట్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఆ పొల్యూటెంట్ని కష ఓకేనా కోసేసి దాన్ని ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. పొల్యూటెంట్ అనుకుందాం, నలుగురిని చంపేయగలిగిన కెపాసిటీ ఉంది అనుకుందాం కార్బన్ మోనాక్సైడ్కి, ఓకేనా, దీని కెపాసిటీని తగ్గిస్తుంది, ఓకేనా. అది కొంచెం తక్కువ హార్మ్ చేస్తుంది, ఓకేనా, నలుగురిని కాకపోయినా, ఓకేనా, ఎంతో కొంత తక్కువ, అంటే చంపడం కాకుండా కొంచెం ఏదో చిన్న కాజ్ కలిగే విధంగా చేస్తున్నాడు. అంటే మనకి ఎఫెక్ట్ చేసేటువంటి ఏదైనా పొల్యూటెంట్ని, ఓకేనా, ఆ దాన్ని పొల్యూటెంట్ చేయగలిగినటువంటి కెపాసిటీని తగ్గించేదాన్ని మనం సింక్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పీషియేషన్? ఇట్ ఈస్ ద కెమికల్ ఫార్మ్ ఆఫ్ పొల్యూటెంట్స్ హ్యావింగ్ టాక్సిక్ ఎఫెక్ట్. అచ్చా, ఇది చాలా డేంజర్ నాన్న. ఏంటంటే ఇది పొల్యూటెంటే, కానీ పొల్యూటెంట్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది డేంజరస్ ఫామ్ అన్నట్టు, ఇది టాక్సిక్ ఫామ్, చాలా టాక్సిక్ ఫామ్ మనకి, ఓకేనా. ఇది ఈ ఫామ్లో, ఓకేనా, ఏంటి మనకి స్పీషియేషన్ ఫామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ ఉంది, డేంజరే, కానీ ఇది ఒకవేళ స్పీషియేషన్ ఫామ్లోకి వెళ్ళింది అనుకుందాం, ఇది ఇంకా టాక్సిక్ అన్నట్టు. ఐ థింక్ యూ గైస్ అండర్స్టూడ్. నెక్స్ట్, నేమ్ 2 ఇంపార్టెంట్ సింక్స్ ఫర్ ద కార్బన్ డయాక్సైడ్. అంటే కార్బన్ డయాక్సైడ్ యొక్క, ఓకేనా, ఎఫెక్ట్ని తగ్గించి, ఓకేనా, అది హామ్ కలిగించకుండా ఉండడానికి యూజ్ చేసేటువంటి ఏవైనా సింక్స్ అడుగుతున్నాడు. సింక్ ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్, ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ట్రీస్ మనకి ఎంత ఎక్కువగా ఉన్నట్టయితే
కార్బన్ డయాక్సైడ్ ఎఫెక్ట్ మన పైన అంత తక్కువగా పడుతుంది. ఎందుకు? ట్రీస్ అన్ని కార్బన్ డయాక్సైడ్‌ని లాక్కుంటాయి, అవి పీల్చుకుంటాయి. అదేవిధంగా సీ వాటర్ ఆల్సో మై. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్, వాట్ ఆర్ ద స్మోక్ అండ్ మిస్ట్? స్మోక్ అంటే ఏంటి? మిస్ట్ అంటే ఏంటి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టాక్ అబౌట్ స్మోక్. ఇట్ ఈస్ ద మిక్స్చర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ విత్ అ వెరీ స్మాల్ soot particle produced by the burning and combustion of the organic matter. ఏదైనా ఆర్గానిక్ ఇండస్ట్రీలో మనకి చాలా ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనకి బర్న్ చేస్తాడు, మండిస్తారు. ఆ మండించినటువంటి చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి గాల్లోకి వెళ్ళిపోతాయి. గాల్లోకి వెళ్ళిపోయి గాలి లోపల ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా వాటర్ వేపర్తోని కలిసిపోయి ఓకేనా ఒక మిక్స్చర్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం స్మోక్ అంటాం. స్మోక్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా ఆర్గానిక్ పార్టికల్స్ వేటినైనా మనం మండించినప్పుడు, బర్న్ చేసినప్పుడు, కంబషన్కి గురి చేసినప్పుడు ఓకేనా అది మనకి చిన్న చిన్న పార్టికల్స్ని మనకి బయటికి పంపిస్తుంది, మనకి పొగ రూపంలో ఓకేనా. అది గనక కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా వాటర్ వేపర్తో స్మోక్ లాగా మారుతుంది. ఇట్స్ వెరీ డేంజరస్. నెక్స్ట్ మిస్ట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ ప్రొడ్యూస్డ్ బై ద స్ప్రే లిక్విడ్స్ అదేవిధంగా formed by the condensation of the vapor in the air. ఓకేనా formed by the condensation of the vapor in the air. లేదంటే ఏంటి మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ప్రొడ్యూస్డ్ బై ద స్ప్రే లిక్విడ్స్ ఓకేనా. స్ప్రే లిక్విడ్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి ప్రొడ్యూస్ అయితే మనకి పార్టికల్స్ ఓకేనా మిస్ట్ పార్టికల్స్ అదేవిధంగా ఫార్మ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ ది వాటర్ మనకి వేపర్ ఇన్ ద ఎయిర్. దీన్ని మనం మిస్ట్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ఫ్యాన్ అండ్ వాట్ ఈస్ ద వాట్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ఇట్? ప్యాన్ అంటే ఏంటి? అది ఏ ఎఫెక్ట్ని మనకు కాజ్ చేస్తుంది? ప్యాన్ మీన్స్ పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అన్న. దీని ఫార్ములా ఏంటంటే C3H5O5N అన్న. C3H5O5N. దీన్ని మనం ప్యాన్ అంటాం అన్న. డెఫినేషన్ ఇదిగో డెఫినేషన్ ఇక్కడ నుంచి ఇదిగో ప్యాన్ అన్న ఓకేనా. ప్యాన్ దీన్ని మనం పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అంటాం అన్న ఓకేనా. ఇది ఏ ఎఫెక్ట్ని కాజ్ చేస్తుండే మనకి? ఇట్ ఈజ్ ఏ వాట్ మనకి కాంపోనెంట్ ఆఫ్ ది వాట్ మనకి ఫోటోకెమికల్ స్మోగ్ ఓకేనా. స్మోగ్ ఓకేనా ఫోటోకెమికల్ స్మోగ్లో ఓకేనా ఇది వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇది ఓకేనా, చాలా డేంజర్ ఓకేనా. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ప్యాన్. ఇట్ హ్యాస్ వాట్ టాక్సిక్ ఎఫెక్ట్. ఇది చాలా టాక్సిక్ ఎఫెక్ట్ని మనకి చూస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ని మనకి ఇరిటేట్ చేస్తుంది, అదేవిధంగా ఐని కూడా ఇరిటేట్ చేస్తుంది. అండ్ ఇట్ కాసెస్ ది వాట్ మనకి కరోషన్ ఆఫ్ ది మెటల్స్ ఉంటాయి కదా, వాటి పై పొర ఎగిరిపోయే విధంగా ఇది చేస్తుంది. అంటే పై పొర మెటల్ మెల్లమెల్లగా దెబ్బతింటుంది, కరోషన్ అన్నట్టు తుప్పు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఉంది, ఐరన్ తుప్పు పడుతున్నట్టు ఓకే, దాన్ని కరోషన్ అంటాం. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ అదేవిధంగా రబ్బర్ అదేవిధంగా పెయింటెడ్ సర్ఫేసెస్. ఎక్కడైనా ఇంటిపైన పెయింట్ ఉంటే ఆ పెయింట్ మొత్తం ఓకేనా పోయే విధంగా అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అన్ని ఖరాబ్ అయ్యే విధంగా ఓకేనా, కరోషన్ గురయ్యే విధంగా ఓకేనా, పెచ్చులు లేచిపోయే విధంగా ఓకేనా ఇది చేస్తుంది. మనకి సర్ఫేస్ ఖరాబ్ అయ్యే విధంగా చేస్తుంది. ఏంటి మనకి ప్యాన్. Next my dear students, name the common compound of the what మనకి photochemical smog. Photochemical smog లో ఏవేవి కామన్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి? ఒకటి ఓజోన్, ఇంకోటి నైట్రిక్ ఆక్సైడ్, ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఫార్మాల్డిహైడ్, అదేవిధంగా మనకి ఎక్రోలిన్, అదేవిధంగా ప్యాన్. ఇవన్నీ కామన్ కాంపౌండ్ మనకి మనం బటిఫై చేయాల్సిందే. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బటిఫై చేయడం ద్వారా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ ద పొల్యూటెంట్, అదేవిధంగా వాటిని మనకి కంటామినెంట్ అంటే పొల్యూటెంట్ అంటే పొల్యూటెంట్ అంటే ఏంటో మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ విచ్ మోర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్. ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్ హ్యూమన్స్కి హాని కలిగిస్తుందో దాన్ని మనం పొల్యూటెంట్. And it is present in the nature greater amount than its what మనకి నేచురల్ అబాండెన్స్. బేసికల్గా ఇది నేచర్లో మనకి గ్రేటర్ అమౌంట్లో ప్రజెంట్ ఉన్నట్టయితే దెన్ నేచురల్ అబాండెన్స్ కంటే ఎక్కువ ప్రజెంట్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ నేచర్లో ఎంత ఉండాలో అంతే ఉండకుండా దానికంటే ఎక్కువ అమౌంట్లో ప్రజెంట్ ఉందనుకో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ పొల్యూటెంట్ అనొచ్చు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, అదేవిధంగా ఏంటి మనకి ఓజోన్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్స్, అదేవిధంగా DDT. నెక్స్ట్ వాట్ ఈస్ కంటామినెంట్? ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్. ఇది కూడా మనకి అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియలే, కానీ విచ్ ఇస్ లెస్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ కొంచెం తక్కువ హార్మ్ఫుల్ అనిపించేస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద నేచర్. నేచర్లో ప్రజెంట్ ఉండదు,
బట్ ఇట్ ఈస్ వాట్ మనకి ఇంట్రడ్యూస్ బై ద హ్యూమన్ యాక్టివిటీ ఇన్ టు ద వాట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. కంటామినెంట్ అంటే ఏంటిది? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం, ఇంకేదైనా వేస్ట్ అన్ని చాలా యూజ్ చేసిన మనం ఏం చేస్తున్నాం? బాత్రూమ్ నుంచి బయటకు పోయేట అన్ని కూడా చెరువులకు, ఓకేనా, అంటే ఓకేనా, హైదరాబాద్లో అయితే ఆ హుస్సేన్ సాగర్కి అన్నిటికి మొత్తం అంట కట్టేస్తున్నాం, అందులోకి వెళ్తున్నాయి, వాటర్ కంటామినెంట్ అయిపోయి. ఓకేనా. అంటే మనిషి ద్వారా, ఓకేనా, ఇవి నేచర్లో ఉండేటువంటివి కాదు, ఆర్టిఫిషియల్గా మనిషి ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడి, ఓకేనా, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, ఓకేనా, మనకి ఇవి ఏమవుతున్నాయి మై డియర్ స్టూడెంట్స్? అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా మనకి ఏమవుతున్నాయి మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా, వాటర్లోకి కావచ్చు, ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కలిగజేస్తే వీటిని కంటామినెంట్స్ అంటాం. ఓకే, కంటామినెంట్స్ అంటాం. ఓకేనా. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇట్ ఈస్ వాట్ అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ విచ్ ఇస్ కొంచెం లెస్ హార్మ్ఫుల్, అంటే మరీ పెద్ద హార్మ్ఫుల్ ఏం కాదు, ఓకేనా, కొంచెం లెస్ హార్మ్ఫుల్, అండ్ ఇట్ డస్ నాట్ అకర్ ఇన్ ద నేచర్ బట్ ఇట్ ఇంట్రొడ్యూస్ బై ద హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ వాటిన మనకి ఎల్ఫ్లియంట్, అదేవిధంగా ప్లాస్టిసైడ్స్, అదేవిధంగా ఎంఐసి గ్యాస్, ఓకేనా, ఎంఐసి గ్యాసెస్, ఇవన్నీ ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద హార్మ్ కాస్డ్ బై ద సిఎఫ్సిస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటి ఎలాంటి కాస్ట్ని కలుగజేస్తాయి? సిఎఫ్సిస్ వాట్ మనకి కాజెస్ ద డిప్లీషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ మనకి, ఓకేనా, రంధ్రాలు పడడంలో, డ్యామేజ్ అవడం వల్ల యూజ్ అనేటువంటి అవుతాయి. యూజ్ అవడం అంటే కాదు, ఓకేనా, కాజ్ అవుతాయి. Next, then the UV radiations of the what manaki sun fall directly on the earth and this causes the skin cancers and what manaki eye contract. Next, my dear students, enti what happens when fluorides are present in the water? Water lo fluorides present unte em jarugutundi? Water lo fluorides present unte em jarugutundi? Excess of fluorides in the water causes what manaki fluorosis diseases. Fluorosis ante manaki ఎముకలు ప్రాబ్లం అనేటువంటి వస్తాయి మై డియర్ స్టూడెంట్స్. ఎముకలు బొక్కలు ప్రాబ్లం అనేటువంటి ఫ్లోరోసిస్ వల్ల, పండ్లు ప్రాబ్లం అనేటువంటి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ఎక్సెస్ ఆఫ్ ది వాటర్ మనకి ఫ్లోరైడ్స్ ఇన్ ద వాటర్ కాజెస్ ద ఫ్లోరోసిస్ మై డియర్ స్టూడెంట్స్. డ్యూ టు ద ఫ్లోరోసిస్ ద కలర్ ఆఫ్ ది టీత్ టర్న్స్ ఇంటూ ఎల్లో కలర్ మారుతుంది అండ్ బోన్స్ వాటర్ మనకి బికమ్స్ వీక్. then it concentration of the water manaki fluorides exceeded more than 3 ppm in drinking water, it becomes harmful. okay na, ఒకవేళ వాటర్ లో ఇది 3 ppm కంటే ఎక్కువగా ఉన్నట్టయితే డ్రింకింగ్ వాటర్ కూడా ఇది ఏంటి మనకి హార్మ్ఫుల్ గానే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ద ఫ్లోరైడ్స్ రియాక్ట్ విత్ ద కాల్షియం ప్రెజెంట్ ఇన్ ద బోన్స్ అండ్ టీత్స్ అండ్ ఫార్మ్స్ కాల్షియం ఫ్లోరైడ్. నాన్న బేసికల్గా మన టీత్స్లో, బోన్స్లో కాల్షియం ఉంటుంది, కాల్షియం వల్లనే స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి ఫ్లోరైడ్స్ ఏం చేస్తాయి? కాల్షియంతో రియాక్షన్ చెంది కాల్షియం ఫ్లోరైడ్స్, ఓకేనా, దాని ద్వారా పళ్ళు పచ్చగా అవుతాయి, బోను వీక్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ 16th క్వశ్చన్. 15 క్వశ్చన్స్ ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. 16th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీస్ adopted in the green chemistry to avoid the environmental pollution. Environmental pollution ni manam తగ్గించడానికి ఏంటి గ్రీన్ కెమిస్ట్రీ ద్వారా మనం యూజ్ చేసేటువంటి వాటిని మనకి స్ట్రాటజీస్ ఏంటి, ఎలాంటి మనం అడాప్ట్ చేసుకోవాలి? గ్రీన్ కెమిస్ట్రీ సజెస్ట్ ద కాస్ట్ ఎఫెక్టివ్ వాటిని మనకి అప్రోచ్. ఓకేనా, కాస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ అని మనకి ఇది చెప్తుంది. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద మినిమం కెమికల్ కాస్ట్ అండ్ మినిమం ఎనర్జీ వాటిని మనకి కన్జంప్షన్ అండ్ ద మినిమం వేస్ట్ పొల్యూటెంట్ వాటిన జనరేషన్. మినిమం వాటిన అంటే పొల్యూషన్ కాకుండా తగ్గే విధంగా ఇది చెప్తున్నాం మనకి. ఇది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక దీని గురించి మీరు ఎంత పెద్ద పాయింట్ రాసినా కూడా గవే మార్క్స్ అనేవి పడతాయి. సింపుల్గా మీ జనరల్ భాషలో కూడా మీరు రాయొచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ మై డియర్ స్టూడెంట్స్ today's chapter, and if you have any doubt you can ask in the comment box my dear students. And ee chapter ki sambandhinచిన pdf notes అనేటువంటి కూడా కింద description box లో ఉంది, everybody go and download. అదే విధంగా previous class సంబంధించిన pdfs కావాలని ఏమైనా కావాలని కింద description లింక్ ఉంది, go and download my dear students. All the very best and bye bye.